తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 20 నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్పించడం కొరకు రకరకాల కమిషన్లు కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతు తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశమే వస్తలేదు. అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు. ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన. అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం. దేనికి ఒక ప్రణాళిక లేదు. ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు. ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు, వెనక్కి పడేస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. కొత్త ప్రాజెక్టులు లేకపోగా ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి చక్కగా లేదనేది చాలా స్పష్టంగా తేలిపోయింది 20 నెలల పాలనలో. కాంగ్రెసు బీజేపీ సహకారంతో ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవనియొద్దు తెలంగాణ అన్న కుట్రకు తెరదీసిండ్రు. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు. రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు, కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు, బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టలేకపోతున్నారు. మా ఢిల్లీకి అప్పచెప్పుని మేము చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆరే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి. అంటే దీని అర్థం రేపటి తెలంగాణ కేసీఆర్దే అని, రేపటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీదే అని, మళ్ళీ ప్రగతి ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఆ నాయకులకు కూడా అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి భాష గురించి, బండి సంజయ్ భాష గురించి చెప్పాలంటే, స్ట్రీట్ ఫెల్లర్స్ ఏమో స్టేట్ లీడర్లు అయింది. దురదృష్టవశాత్తు గల్లీ నాయకులకు ఏకగ్రీవంగా ఏకాఏకిన ఢిల్లీ ప్రమోషన్ వచ్చింది.